ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న కన్న కొడుకు ఉదంతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మీటపల్లి పంచాయతీ వేపూరు గ్రామానికి చెందిన శివాజీ అనే రైతుకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు కార్తీక్, రెండవ కుమారుడు వెంకటాచలపతి కాగా, మొదటి కుమారుడు వివాహం అనంతరం అత్తగారి ఇంట్లోనే స్థిరపడగా ఆస్తి పంపకాలు చేయాలని తరచూ గొడవలకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఇదివరకే ఊరి పెద్దల సమక్షంలో సుమారు 5 సార్లు న్యాయం చేసినా మరలా గొడవలకు దిగుతుండటంతో సమస్య పెద్దదైంది. కాగా శివాజీకి సుమారు 17 లక్షల రూపాయల అప్పు ఉందని, ఇద్దరు కుమారులు చెప్పిన వెంటనే ఆస్తి పంపకాలు చేస్తానని చెప్పిన పెద్ద కుమారుడు ఒప్పుకోకుండా గొడవలకు రావడం జరుగుతోందని వారు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తన పెద్ద కుమారుడి స్నేహితులైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వెంకటేష్, రఘుపతి, మంజు తనకు నచ్చచెప్పి కేసును వాపసు తీసుకునే విధంగా చేశారని, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆగ్రహించిన తన పెద్ద కుమారుడు రాత్రి తనపై దాడికి ప్రయత్నించగా అడ్డువచ్చిన తన భార్య కన్నతల్లి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి గాయపరిచాడని వెల్లడించారు. గాయపడిన తన భార్యను వెంటనే కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, తన పెద్ద కుమారుడి నుండి తనకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారాలు. నాది ఏపూరులో నుంచి ఏపూరు మిట్టిపల్లి మంది. ఏపూరు మిట్టిపల్లి అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పేరు వచ్చి శివాజీ. నాకు ఇద్దరు కొడుకులు. నేను 20-30 ఏళ్ళుగా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి టీడీపీలో ఉన్నాము. నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు పెళ్ళైన తర్వాత అత్తగారిలో పోయి సరిపోయినాడు. దానికి భాగాలు ఇస్తామంటే యా రకంలో ఇస్తేనో వాడు అప్పులు కొంచెం ఉంది నాకు. ఆ అప్పుల రకంలో యా రకంలోనే ఇస్తే నాకు ఆస్తి మొత్తం అడుగుతాడు కానీ అప్పుల్ని ఒప్పుకోలేకుంటాడు. దాంట్లో 4 సార్లు 5 సార్లు భాగాలు పెట్టిండాము. ఊరు పెద్ద మనుషుల్ని పిలిపించి న్యాయం చేసిండాము. వాళ్ళు చేసింటేనో వాడు ఆస్తి ఇది అంటాడు కానీ అప్పుల్ని తర్వాత ఒప్పుకుంటాడు. విన్నప్పుడు 11 గంటలు భూమి తీసిండాము. దాన్ని పెద్ద కొడుకు చేపని బోర్ ఉంది దాంట్లో. దాన్ని వచ్చినప్పుడు నాది ఇది అనేసి తాటలు పిక్కం పోతూ ఉన్నాడు. మామూలు అంతా ఆవులకి నీళ్ళు లేకుండా, పొలాలకు నీళ్ళు లేకుండా ఉన్నాము మేము. ఇప్పుడు దాన్ని కనిపోయి కంప్లీట్ పెట్టినాం మేమును. కంప్లీట్ పెడితే దాన్ని ఆడొచ్చిందను దాన్ని వాళ్ళు పెట్టినాము. దానికి నా కొడుకులు వచ్చి నీల వెంకటేశ్వర, రఘుపతిని వాళ్ళంతా పెట్టుకొని వాళ్ళు వచ్చిందను పెట్టినాము. కంప్లీట్ పెడితే నీల వెంకటేశ్వర, ధనశేఖరు, మంజు స్టేషన్ తాకు వచ్చి మీకు ఈ మాదిరిగా అయింది తప్ప ఏంటికి కంప్లీట్ పెట్టినారు, మేమే సాల్వ్ చేస్తాము అంతే కదా అనేసి వాపస్ తీసుకొని ఇంటి తాకు వచ్చిన్నారు. ఇంటి తాకు వచ్చిన తర్వాత ఆడు ఏమి చెప్పినారు స్టేషన్ తాకు అంటే, ఇల్లు మీకే ఇస్తాము, అప్పులకు ఏదో కొంచెం చేను అమ్మేసి న్యాయం చేస్తాము, నువ్వు రానా అంత మాత్రానికి ఎంత నువ్వు ఇంటి పని చేయొచ్చు అనేసి ఇంటి తాకు పిలుచుకొని నీల వెంకటేశ్వర వీళ్ళు ముగ్గురు చేరి ఇంటి తాకు వచ్చిందను. ఆ రాత్రి అంతా ఇట్లా ఉండేసిందను. తెల్లవారితో 10 గంటలకు ఇంటి దాకా వచ్చింటారు. ఇంటి దాకా వచ్చిందను చేను అంతా అమ్మేయలేదు, ఇల్లునే అమ్మేసి భాగాలు చేస్తామని ఉన్నారు. ఆ ఇల్లుని అమ్మేసి భాగాలు చేస్తే మాకు వచ్చిందను మా ఎత్త ఒకటింది మా పక్క. ఆ ఎమ్మ సొత్తు మేము జాస్తిగా వాడేసినాము. వాళ్ళకి ఇప్పుడు అదేవిధంగా ఈడు వచ్చిందను చేను అమ్మేది తప్ప ఇల్లుని అమ్మేసి అప్పులు చేస్తామంటే అది మేము సంపాదించే సొత్తు కాదప్ప. మా ఎత్త సొమ్మంతా చేసి వాళ్ళకి ఆడబిడ్డలు ఉండేది ఒకటే, మగబిడ్డలు లేదు, వాళ్ళ సొమ్మంతా చేసి కట్టిందాము. దీన్ని అమ్మేకి లేదు, చేను కావాలంటే అమ్మేస్తాము అని నేను చెప్తుంది. ఇల్లునేది అమ్మేసి ఇవ్వాలా మీరు, చేను అమ్మకూడదని నీల వెంకటేశ్వర ఒకే పట్టు పెట్టేసింది. నేను అయ్యాలి అనేసింది. వాళ్ళు 5,000 తెచ్చింది అడ్వాన్స్ కట్టింది నాకు. అప్ప చేనుకు అవసరం అయితే 5,000 అంటే 5 రూపాయలు కట్టి ఇల్లు అమ్మేదని చెప్తుంది. ఇల్లు అమ్మేదని చెప్పింది. దాని నుంచి వాడు నా
పెద్ద కొడుకు పోయిందన కొట్టేకొస్తాడు ఇల్లు వచ్చి ఎవరు ఉండకూడదు అనేసి చాలా డాడీ చేస్తాడు. ఊటం ఉంటే ఆవు ఊటము ఎత్తుకొని వచ్చి వాళ్ళ అమ్మకాల మీద వేసినాడు. మార్కొని వచ్చాను అన్నీ వాళ్ళ అమ్మటి మీద వాళ్ళ అమ్మకాల మీద పడి అప్పుడు ఆటి నుంచి పోయిందని మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో మా భార్యను అడ్మిట్ చేసిందాము. కూడా మమ్మల్ని ఏం చేస్తారని మాకు చాలా భయంగా ఉంది. పోలీసు వాళ్ళు అందరూ చేసి మమ్మల్ని ఎదవైతే మీరు న్యాయం చేసి కాపాడాలని మేము మీ తాకు వచ్చిందాము. మిమ్మల్ని కోరుతూ ఉంటాము సార్, మీరే మాకు దిక్కు. పోలీసు వాళ్ళగా ఏమో ఒకటి న్యాయం చేసి మాకు మీరుగా మమ్మల్ని ఏమో ఒకటి చేసి కాపాడాలి.